హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై పైన క్రిస్పీగా లోపల మెత్తగా రుచిగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకవేళ ఫిష్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తింటారు, అంత రుచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా చేప ముక్కల్ని నిమ్మరసం ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి శుభ్రంగా నీచు వాసన లేకుండా కడగాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఫిష్ మసాలా లేదంటే గరం మసాలా వేయండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేయాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మసాలా అంతా ముక్కలకి పట్టి చాలా క్రిస్పీగా వస్తాయి. సగం చెక్క నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మసాలా అంతా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక కన్సిస్టెన్సీని బట్టి కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపించినట్టు ఉండాలి. ఒకసారి ఉప్పు కారం అంతా చూసుకొని ఈ పేస్ట్ని ముక్కలకు పట్టించాలి. ఇక్కడ నేను 6 పీసెస్ వరకు తీసుకున్నాను. ఈ పీసెస్ మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఉండాలి. మరీ సన్నగా ఉంటే తొందరగా క్రిస్పీగా అవుతాయి. మరీ లావుగా ఉన్నాయనుకోండి ముక్క లోపటి వరకు ఉడకదు. ఇలా మసాలా పేస్ట్ని పీస్కి అన్ని వైపులా పట్టించాలి. ఇలా అన్ని పీసెస్కి అన్ని వైపులా మసాలా పేస్ట్ పట్టించి 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో లేదా నార్మల్గా పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత ఒక ప్యాన్లో మరీ తక్కువగా ఆయిల్ వేశారంటే పీసెస్ మంచిగా ఫ్రై అవ్వవు. మరీ ఎక్కువగా ఆయిల్ వేశారంటే తర్వాత యూస్ చేసుకోవడానికి రాదు. పీసెస్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ లైట్గా వేడి అయ్యాక పీసెస్ని ప్యాన్లో వేయాలి. ఎన్ని పడతాయో చూసుకొని అన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేయాలి. మంటని హైలో పెడితే పీసెస్ పైన మాత్రమే ఫ్రై అయ్యి లోపటి వరకు ఉడకవు. కింది సైడ్ లైట్గా ఫ్రై అయ్యాక ఇలా పీసెస్ని ఇటు అటు మెల్లగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. పీసెస్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇదే ఆయిల్లో కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న కరివేపాకు పీసెస్ పై వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ కరివేపాకు అంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే మిగతా పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఎంతో రుచిగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన మరెన్నో రెసిపీస్ కోసం కామెంట్ చేయండి.